అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం నంద్యాల మెడికల్ కాలేజ్ ఒక ప్రాంగణంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి రెండు కారణాలు. ఒకటేమో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్లో మన సభలో బహిరంగ సభలో ప్రజల ముందు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా రాలేదు అని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పారనేది దాన్ని ఈరోజు వాస్తవం ఏందనేది ప్రజలకు చూపించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి రెండోది యాదృచ్ఛికంగానో లేకపోతే కలిసి వచ్చిందో మరి ఈరోజు మనం ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి కరెక్ట్గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీన 2023న నంద్యాల మెడికల్ కాలేజ్ని ఆ రోజు మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మంత్రివర్యుల ఆధ్వర్యంలో అంజద్ బాషా గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ విధానంగా ఆ రోజు దీన్ని ఆవిర్భావం చేయడం జరిగింది. మరి ఇది మొన్న అనిత గారు హోంమంత్రి వర్యులు ఒకప్పటి టీచర్, మరి వారు ఈ ఫోటోలు చూపిస్తూ అసలు నంద్యాలలో మెడికల్ కాలేజే లేదు, పైపెచ్చిగా ముఖ్యమంత్రి వర్యులు ఇంకొక సభలో కూర్చొని మాట్లాడుతూ కేవలం 10 ఎకరాల స్థలం ఇచ్చేసి మేము మెడికల్ కాలేజ్ తెచ్చినామని చెప్తే ఎట్లా అవుతుంది, కట్టిన తర్వాత కదా మెడికల్ కాలేజీలు అని చెప్పడము. అంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ అభివృద్ధి కూడా ప్రజలకి తెలియదు అనుకోవడం అనేది వాళ్ళ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాటు పోరాడాల్సి వచ్చింది. మెడికల్ కాలేజ్ ఎన్ఎంసి వాళ్ళు డిసెంబర్లో వస్తున్నారు, ఎన్ఎంసి వచ్చే లోపల ఈ బిల్డింగ్ స్టార్ట్ కాకపోతే మనకి ఒక విద్యా సంవత్సరం వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంది, కాబట్టి ఎన్ఎంసి వచ్చే లోపల దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు గౌరవ హైకోర్టుని మేము కోరడం జరిగింది. ఆ రోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పు తర్వాత ఇస్తాము, కానీ మొదటైతే ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి, సార్ ఈ ల్యాండ్ ఏదైతే మనం 50 ఎకరాలని చెప్పి తీసుకున్నామో ఒకవేళ దాన్ని ఏమైనా తగ్గించుకోగలిగే అవకాశం ఉంటే వాళ్ళు ఏమైనా కోర్టులోంచి కేసు విత్డ్రా చేసుకుంటారేమో, ఒకసారి మాట్లాడితే పోతుంది అనుకుంటా, ఎందుకంటే మెడికల్ కాలేజ్ రాకుండా పోతుందేమో అని ఒక భయం మాలో నెలకొనిండ. అయితే ముఖ్యమంత్రి గారు ఒక విజన్ మనందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విజనరీ నేను విజనరీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా నిజమైన విజన్ అంటే నంద్యాల భవిష్యత్తులో జిల్లా చేయబోతున్నాం. నంద్యాల జిల్లా అయినప్పుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అనేది ఈనాటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఏ మాదిరిగా తయారైందో, కర్నూలు మెడికల్ కాలేజ్ ఏ మాదిరిగా తయారైందో ఆ మాదిరిగా తయారు కావాలి. ఆ మాదిరిగా మీ ఊరు డెవలప్ అవ్వాలంటే మినిమం 50 ఎకరాలు లేకపోతే నువ్వేమి చేసుకోలేవు రవి అని చెప్పేసి ఆయన నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం ఒక మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్లతో సరిపోయేది కాదు, నర్సింగ్ కాలేజ్ రావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే రావాలి, దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే రేపొద్దున ఈరోజు నంద్యాలలో హార్ట్కి సంబంధించింది కావచ్చు, మెదడుకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఎటువంటి సూపర్ స్పెషాలిటీ పరిస్థితులు ఇక్కడ లేవు, క్లినిక్స్ లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా సరే మనం రెఫర్ చేయాలంటే కర్నూలుకి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితి. అవన్నీ నంద్యాలలోకి తీసుకొచ్చి ఏర్పాటు చేయాలంటే భూమి లేకపోతే ఏది ఏర్పాటు కాదు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం మనకుంది. లాంగ్ రన్ లో నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాని మించిపోయే అవకాశం ఉంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నువ్వు డెవలప్ చేసుకో అని చెప్పేసి ఆ రోజు వారు ఇచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఆ రోజు నేను కావచ్చు, ఎంపీగా పోచా బ్రహ్మానందరెడ్డి గారు కావచ్చు, మా మంత్రివర్యులు కావచ్చు, వీరందరితోటి సహకారంతో మేమందరం కూడా ఆ రోజు పోరాడి ఈరోజు ఈ కాలేజీని తెచ్చుకోవడం జరిగింది.